ఈ ఎపిసోడ్ చూసినాక నాకు అనిపించిండే ఎస్పెషల్లీగా తనుజ అండ్ దివ్య మధ్యలో గొడవ చూసినాక వాటర్ కోసము గలీలల్లా కొందరు మహిళలు కొట్టుకుంటూ ఉంటారు అన్నమాట. అక్కడ ఏ విధంగా ఉంటుందంటే, సో వాళ్ళకి అంతకుముందుకు ఏదైనా గొడవలు ఉన్నా కూడా ఇలాంటి సిచ్యువేషన్ దొరికినప్పుడు ఈ వాటర్ కోసం పక్కన పెట్టేసి పాత గొడవలు అన్నిటిని తీసుకొచ్చి కొట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు, తిట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఒకరి మీద ఉన్న ఒకరి పగ అనేది అక్కడ తీర్చుకోవాలి అంతే. ఇక్కడ మరి ఎందుకు వచ్చినాము, వాటర్ కోసం వచ్చినాము అనేది ఎవరు పట్టించుకోరు. సేమ్ అదే సిచ్యువేషన్ నాకు ఈరోజు ఎపిసోడ్లో తనుజ అండ్ దివ్య మధ్య జరిగిన సిచ్యువేషన్ చూసినాక నాకు అర్థమైపోయింది. అసలు గొడవ దేనికోసం వచ్చిందని పక్కన పెడితే అసలు ఎందుకు గొడవ వచ్చిందనేది వాళ్ళు అర్థం మర్చిపోతారు మొత్తానికి. కామన్గా బిగ్ బాస్ ఏమని చెప్పినంటే, సో ఈ వీక్ సంబంధించినటువంటి క్యాప్టెన్ని ఎంచుకోవాలి. సో అందులో భాగంగా 9 మెంబర్స్ ఉన్నప్పుడు ఒక టాస్క్ ఉంటుంది. ఆ టాస్క్లో మొత్తం 9 మెంబర్స్ కాబట్టి 2 టీమ్స్గా డివైడ్ చేయాలి. అంటే 4-4 ఒక పర్సన్ మిగులుతాడు. సో ఆ పర్సన్కి ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండదన్నమాట. ఏది క్యాప్టెన్ కోసం పోటీ చేసే కంటెండర్గా వాళ్ళకు అర్హత ఉండదన్నమాట. సో అట్లా అర్హత లేని వాళ్ళను మీరు సెలెక్ట్ చేయాలని చెప్పేసి అన్నప్పుడు ఎవరికి నచ్చిన ఒపీనియన్ని వాళ్ళు షేర్ చేసుకుంటారు. ఇది పర్సనల్ కామన్గా. అది ఒక పర్సన్కి నచ్చినా నచ్చకపోయినా కూడా పక్కన పెట్టేసండి. కాకపోతే ఇక్కడ ఎవరి ఇష్టం వాళ్ళ డెసిషన్ చెప్పుకుంటారు. ఇది కామన్గా ఏ సీజన్లో చూసినా కూడా, ఏ ఎపిసోడ్లో ఇంతకుముందు మనం గతంలో చూసినా కూడా సేమ్ అదే ప్యాటర్న్ ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఒక పాయింట్ ఏంటంటే, కరెంట్ క్యాప్టెన్కి సో నెక్స్ట్ వీక్ ఎమ్మటే క్యాప్టెన్ అవ్వాలనే ఆలోచన తనకున్నా కానీ మిగతా హౌస్మెంట్స్ ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఇదొక పాయింట్ మీరు గుర్తుంచుకొని మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఈ 2 పాయింట్స్ బేస్ చేసుకున్నప్పుడు సో ఫస్ట్ వచ్చేసి దివ్య తన ఒపీనియన్ చెప్తుందన్నమాట. సో ఆల్రెడీ అంతకుముందుకు 2 వీక్స్ క్యాప్టెన్, అంటే ఈ వీక్ క్యాప్టెన్ ఉంది, అంతకుముందుకు ఇమ్యూనిటీ వచ్చింది. సో ఇమ్యూనిటీ ఉంది కాబట్టి మళ్ళీ ఈ వీక్ మళ్ళీ తను క్యాప్టెన్ అయితే, మళ్ళీ ఈ వీక్ ఈ కెప్టెన్సీ కంటెండర్గా ఉన్నప్పుడు తన క్యాప్టెన్ అయితే మళ్ళీ ఇంకొక వీక్ తనకి ఎక్స్ట్రా ఇమ్యూనిటీ వస్తుంది. సో అట్లా కాదు, మిగతా వాళ్ళకు కూడా కావాలి కాబట్టి సో నా వర్షన్ ప్రకారం అయితే తననైతే ఇక్కడనైతే ఈ టాస్క్ నుంచి అయితే తనని స్కిప్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి తన ఒపీనియన్ చెప్పింది. ఇక్కడ చెప్పినప్పుడు తను కూడా తీసుకోదా పక్కన ఒక ఏదైనా గొడవ జరుగుద్దా, లేకుంటే నువ్వు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అనేది అంతవరకు ఉంటే బాగుండే. కాకపోతే ఇది నువ్వు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసినావు అనే దగ్గర నుంచి స్టార్ట్ అయిన ఈ గొడవ పర్సనల్కి తీసుకుపోయింది అన్నమాట. పర్సనల్ అటాక్ అయిపోయింది. సో స్టార్ట్ ఎవరైతే చేసిరా అని చెప్తే డెఫినెట్గా ఇక్కడ స్టార్ట్ చేసింది ఇక్కడ తనుజనే. ఎందుకంటే దివ్య తన పాయింట్ చెప్పింది. ఇప్పుడు ఇక్కడ తనుజనే కాకుండా వేరే ఏ పర్సన్ కూడా తను చెప్పే రైట్ ఉంటుంది. అక్కడ తనుజనే చెప్పాలా లేకుంటే వేరెవరిని చెప్పాలా అనేది మనం డిసైడ్ చేయని కాదు. అక్కడ దివ్య పర్సనల్ అది. సో దివ్య ఎవరికి వద్దనుకుంటుందో తన రీజన్ తను చెప్తుంది. సేమ్ నెక్స్ట్ తనుజ వచ్చినప్పుడు తను ఎవరు వద్దనుకుంటుందో తన రీజన్ తను చెప్పుద్ది. సో ఎవరి పాయింట్లో వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. అది వ్యాలిడా నాట్ వ్యాలిడ్ అని పక్కన పెట్టేస్తే కామన్గా ఆలోచన విధానం అనేది అదే విధంగా ఉంటుంది. అంతేగాని ఇప్పుడు నువ్వు నన్ను సెలెక్ట్ చేసుకొని నా పేరు ఎందుకు చెప్పినావు అని చెప్పేసి ఆ పర్సన్ తోటి గొడవ పడడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, గొడవ పడ్డ తర్వాతకి ఇదే గొడవ అనేది కొద్దిసేపు జరిగినా మంచిగా ఉండే. కాకపోతే ఎంత లాగ్ అయిపోయిందంటే కొట్టుకుంటూనే ఉన్నారు. అంటే కొట్టుకుంటున్న మీన్స్ ఏంటంటే తిట్టుకుంటూనే ఉన్నారు అనమాట. పర్సనల్ అటాక్ అయిపోతుంది. నువ్వు ఏంది, నువ్వు నీ బిహేవియర్ని చూసి నాకు అర్థమైపోతుంది, నువ్వు నన్నే చేస్తావు అని తెలుసు అని చెప్పేసి తనుజ మాట్లాడము, బిహేవియర్ గురించి మాట్లాడకు, బిహేవియర్ అంటే ఏమైందని చెప్పేసి ఇక్కడ దివ్య మాట్లాడము. సో ఇదే గొడవ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకొక మాట ఏమంటుండే తనుజ, తన వర్షం చెప్పేసింది, దివ్య చెప్పింది. ఒకటే తనుజ నువ్వేమని అనుకో, ఇక్కడ నా పాయింట్ ఏంటంటే నాకైతే క్యాప్టెన్సీ అనేది ఇమ్యూనిటీ కాబట్టి ఇక్కడ నీకు ఆల్రెడీ క్యాప్టెన్సీ ఉంది, అంతకుముందు కూడా ఇమ్యూనిటీ వచ్చింది. సో మళ్ళీ ఈ వీక్ నువ్వు క్యాప్టెన్ అయితే మళ్ళీ ఇంకొక వీక్ నీకు ఎక్స్ట్రా ఇమ్యూనిటీ వస్తుంది. సో అట్లా కాదని చెప్పేసి తన వర్షన్ చెప్పింది. అక్కడనే తను వెళ్ళిపోయిన తర్వాతకి మళ్ళీ నెక్స్ట్ సంజన గారు వచ్చేసినప్పుడు సంజన గారు కూడా ఏం చెప్పిల్లంటే దివ్య ఏదైతే పాయింట్ చెప్పిందో ఆ పాయింట్ తోటే మళ్ళీ ఇక్కడ తనుజని నామినేట్ చేసింది. అప్పుడు ఇక్కడ తనుజనే కదా ఇదే ఒక పాయింట్ మాట్లాడుకొని ఒక పాయింట్ చెప్పేస్తే ముందు ఆ పాయింట్ని పట్టుకొని మిగతా వాళ్ళందరూ నడుస్తారని చెప్పేసి ఒక పాయింట్ అన్నది. ఇక్కడ నేను అడిగే పాయింట్ ఏంటంటే ఇక్కడ దివ్యనే ముందు రావాలి లేకుంటే సంజన గారే సెకండ్ రావాలని చెప్పేసి బిగ్ బాస్ ఎక్కడ చెప్పలేదు. సో ఆ టైంలో మరి తనుజ కూడా ముందు వచ్చేసి తన ఒపీనియన్ చెప్తే అయిపోయి ఉండే. తనుజ మెయిన్ పాయింట్. ఎందుకంటే ఇక్కడ దివ్య వచ్చేసి తన ఒపీనియన్ అందరి మీద రుద్దుందనే ప్రయత్నం చేసే బదులు సో ముందు ఎప్పుడైతే బిగ్ బాస్ చెప్పిండో అనౌన్స్మెంట్ ఇచ్చిండో అప్పుడు ఇక్కడ తనుజ వచ్చేసి డైరెక్ట్ తన ఒపీనియన్ చెప్తే బాగుండు కదా. సో తను ఏమనుకుంటుందో మరి అప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా అదే విధంగా డెసిషన్ తీసుకోరో తెలిసి ఉండేది. అంతేగాని ఇప్పుడు తనుజ వచ్చింది, సో దివ్య వచ్చింది కాబట్టి దివ్య ఒపీనియన్ని మిగతా వాళ్ళందరూ ఫాలో అవుతుందని చెప్పేసి అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే స్టార్టింగ్లో కూడా ఒక పాయింట్ చెప్పిన, కరెంట్ క్యాప్టెన్ అనేది ఎవరైనా ఉండని, సో నెక్స్ట్ వీక్ క్యాప్టెన్సీ కంటెండర్గా ఉండాలని సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు కరెంట్ క్యాప్టెన్ని కామన్గా తీసేస్తారు వాళ్ళు.
ఏదైతే ఈ రేస్ ఒకటి ఉంటుందో సో దాని నుంచి అక్కడ తీసేస్తారు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఈ వీక్ క్యాప్టెన్ అయినా కాబట్టి నెక్స్ట్ వీక్ ఏమంటే మళ్ళీ నీకు క్యాప్టెన్సీ అనేది ఇవ్వడం మాకు ఇష్టం లేదు. సో నీ క్యాప్టెన్సీ వచ్చినప్పుడు మాకు కూడా క్యాప్టెన్సీ కావాలని అనుకుంటామని చెప్పేసి ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. అదే పాయింట్ బేసిస్ మీద మిగతా వారందరూ కూడా డెసిషన్ తీసుకున్నారు. ఇక్కడ దివ్య అనే చెప్పిన పాయింట్ అనేది మేబీ తనకు పర్సనల్గా అటాక్ అవ్వచ్చేమో, ఎందుకంటే ఆల్రెడీ వీరి మధ్యలో గొడవ ఉంది కాబట్టి తను చెప్పిన పాయింట్లో వ్యాలిడ్ ఉన్నా కానీ ఇక్కడ నువ్వు నన్ను పర్సనల్గా నన్ను కావాలనే డిసైడ్ చేసినావు అని చెప్పేసి మాట్లాడవచ్చు. కాకపోతే మిగతా వాళ్ళందరికైతే ఇక్కడ తనుజతో పర్సనల్ గొడవ అయితే ఏం లేదు కదా. సో వాళ్ళ వర్షన్లో వాళ్ళకి ఏదైతే నిజం అనుకుంటున్నారో ఆ పాయింట్ వాళ్ళు చెప్తారు. అంతేగాని ఇప్పుడు దివ్య పోయి వీళ్ళందరినీ మ్యానిపులేట్ చేసిందా లేకుంటే వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసిందా అంటే కరెక్ట్ కాదు. ఇక్కడ మాటలు ఏ విధంగా ఉన్నాయంటే వీళ్ళ మధ్యలో పర్సనల్ అటాక్ అనేది ఇక్కడ సో నీ బిహేవియర్ చూస్తేనే తెలిసిపోతుంది నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, నువ్వు ఏ విధంగా ఉంటున్నావు అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ తనుజ దివ్యను మాట్లాడము. సో నెక్స్ట్ దివ్య సీరియస్ అయ్యి నువ్వు బిహేవియర్ గురించి మాట్లాడకని చెప్పడము. సో నెక్స్ట్ ఇంకోటి ఏంది, సో నువ్వు ఇంకొక మాట అని ఉండే తనుజ యాక్చువల్గా. సో అక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్కి పోయిందనమాట. ఇక్కడ ఇద్దరి మధ్యలో గొడవ బాగా రేజ్ అయిపోతుంటే ఆ టైంలో ఇటు దివ్య మాట్లాడుతుంది, తనుజ మాట్లాడుతుంది. సో ఏదైనా బిరుదు ఇవ్వాలనుకుంటే ఆ స్టార్ అనేది ఈమెకి ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ తనుజ దివ్యని అన్నది. సో అప్పుడు అన్నది కదా దివ్యనే కదా, నువ్వు ఆల్రెడీ సీరియల్లో నువ్వు సారే కదా, నువ్వు సీరియల్లో ఏడ్చుకుంటూనే ఉండవు, సో ఇక్కడ కూడా కట్టిన ఏడు అని చెప్పేసి ఇవ్వనది అనమాట. అంటే ఇవ్వరాదు రేటింగ్ ఇస్తే అయిపోద్దా, నువ్వు ఆల్రెడీ బయట ఇచ్చేస్తున్నావు కదా, మళ్ళీ ఇక్కడ కూడా ఇస్తున్నావు కదా అని చెప్పేసి మళ్ళీ ఈ పర్సనల్ అటాక్. సో ఫస్ట్ పర్సనల్గా అటాక్ చేసింది తనుజ అయితే, సో నెక్స్ట్ దివ్య మళ్ళీ స్టార్ట్ చేసింది. సో ఒకరి తర్వాత ఒకరిగా ఒక పాయింట్ ముందు స్టార్ట్ చేసింది ఇక్కడ తనుజ అయినా కూడా ఆ పాయింట్ని ఇంకా ప్రొలాంగ్ చేసుకుంటూ నువ్వు ఒక మాట అంటే నేను ఒక మాట అంట, నువ్వు ఒక మాట అంటే నేను ఒక మాట అంట. సో ఇట్లా ఇదే డిస్కషన్ స్టార్ట్ అయిపోతూ అట్నే కంటిన్యూ అవుతూ ఏ విధంగా వెళ్ళిందంటే, సో నువ్వు సీరియల్ యాక్టింగ్ చేస్తావు అని చెప్పేసి ఏమో మాట్లాడడం, సీరియల్లో నువ్వు ఏడుస్తావు అంటే నువ్వు ఏ రాదు, నువ్వు రివ్యూ ఇచ్చుకుంటావు కానీ పర్సనల్గా బయట అయిపోయింది ఇప్పుడు లోపలికి వచ్చినావు అని చెప్పేసి మళ్ళీ ఏమైనా పర్సనల్గా మాట్లాడడము, ఇంకా గొడవ అవ్వడము. సో ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇక్కడ దివ్య కూడా ఒక మాట అన్నది ఏమన్నా అంటే, సో ఇట్లా ఎమోషన్స్ కోసం నీ ఆట కోసం అందరినీ వాడుకుంటావు అని చెప్పేసి దివ్య మాట్లాడము. సో నేను ఎవరిని వాడుకున్నా చెప్పని చెప్పేసి ఈమె సీరియస్ అవ్వడము. ఆ తర్వాతకి ఒకరు నీకు ఇష్టం లేకున్నా నేను వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ తోటి వాళ్ళని నేను ఆల్మోస్ట్ నేను దూరం పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా నువ్వు అయినా అర్థం చేసుకుంటా వాళ్ళ వెంటనే తిరగడము. సో ఇట్లా ఒకరి మీద ఒకరు ఇట్లా కంప్లైంట్ చేసుకుంటూ పర్సనల్ అటాక్ చేయడంతో ఈ గొడవ బాగా దూరం అయిపోయింది అనమాట. ఎప్పుడైతే తనుజ దివ్యని ఏమన్నదంటే, సో నిన్ను ఆల్రెడీ దూరం పెట్టినా కూడా దూరం పెడదామని వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ కూడా అర్థం చేసుకోకుండా వాళ్ళ వెంటనే తిరుగుతున్నా అని చెప్పేసి తనుజ అనడంతో ఇక్కడ దివ్య భరణి గారిని పిలిచిందనమాట. సో భరణి గారు రాండి ఎప్పుడన్నా నేను అట్లా పెట్టినా లేకుంటే ఏదైనా చేసినా మీతోటి నేను తిరుగుతుందన్నా అని చెప్పేసి మాట్లాడినప్పుడు సో భరణి గారు ఏం చేసినంటే ఎస్కేప్ అయిపోయింది. ఇప్పుడు తనకు అవసరం లేదు, ఇప్పటికే ఇలాంటి లొల్లిలో ఆయన పడి స్టార్టింగ్లో ఉన్నటువంటి ఏదైతే తన పైన ఒక ముద్ర ఉందో, మంచి ఆటగాడు మేబీ ఆ టైటిల్ గెలిచే అవకాశం ఉందని చెప్పేసి ఆ ముద్ర నుంచి సో ఉట్టినే పోయిండు. ఎలాంటి దానికి ఒక ట్యాగ్ లేకుండా ఉట్టినే పోయిండు అనమాట. నామినేషన్లోకి పోయిండు, నామినేషన్ నుంచి ఎలిమినేట్ అయిపోయిండు. సో అలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినాక ఇలాంటి లొల్లుడు వద్దని చెప్పేసి తన మెయిన్ గోల్. అలాంటిది ఎంత వద్దనుకున్నా కానీ భరణి గారిని వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు గొడవ ఏంటంటే భరణి గారి మ్యాటరే ఇక్కడ పాయింట్. ఇప్పుడు దివ్య మ్యాటర్ ఏమైనా ఇక్కడ క్యాప్టెన్సీ రేస్ గురించి మాట్లాడినా కూడా ఇక్కడ భరణి గారి ఇష్యూ అవుతారు. సో తనుజ ఏమైనా మాట్లాడినా కూడా భరణి గారి ఇష్యూని లాక్కో రావడమే వీళ్ళకు పరిపాటి అయిపోయింది అనమాట. సో ఇక్కడ భరణి గారికి సంబంధం లేదు, మీ ఇద్దరు కొట్టుకోండి, మీ ఇద్దరికి పాయింట్. ఇక్కడ తను పాయింట్ చెప్పింది నీకు నచ్చకపోతే డిస్కషన్ చేయాలి, అక్కడనే ఆపేసుకోవాలి. కానీ ఇదే డిస్కషన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ ఎంత దారుణంగా పర్సనల్ అటాక్ చేసుకున్నారంటే, సో వాళ్ళ బిహేవియర్ గురించి వాళ్ళ వృత్తి ప్రొఫెషన్ గురించి మాట్లాడుకోవడము, అలాగే వాళ్ళ క్యారెక్టర్ గురించి డిసైడ్ చేసుకోవడము. సో ఇది ఏం చూస్తా అంటే వీళ్ళు కామన్గా ఇంత వరస్ట్గా బిహేవ్ చేస్తున్నారు ఇంద్రబాబు అని అయితే నాకు అనిపించుండే. సో మధ్యలో భరణి గారిని ఇన్వాల్వ్ చేయడము, భరణి గారు అయితే పక్కనే స్కిప్ అయిపోయిండు. సో గొడవ ఏదనేది మీ ఇద్దరి మధ్యలో గొడవ, అంతేగాని నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు, నేను చెప్పిన ఆల్రెడీ ప్రతిసారి నన్ను అయితే ఇన్వాల్వ్ చేయకండి, నాకు సంబంధం లేని చెప్పేసి మనోడు పక్కనకి వెళ్ళిపోయాడు కామన్గా. కాకపోతే వీళ్ళ గొడవ ఎట్లుందంటే అసలు కొట్టుకోవడం ఒకటే తక్కువ అన్నమాట. ఈ విధంగా డిస్కషన్ ఉండే. సో ఇది మొత్తం చూసిన తర్వాతకి మరి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్.